భారతదేశంలో చాలా గొప్ప ఆలయాలు ఉన్నాయి. ప్రాచీన ఆలయ నిర్మాణము వెనుక ఓ అద్భుతమైన కథలు సైతం ఉంటాయి. దేవీ దేవతల ఆలయ నిర్మాణాలు చూపరులను తిప్పుకోకుండా చేస్తాయి. అంతటి అద్భుతమైనవిగా వాటి నిర్మాణాలు ఉంటాయి. అయితే ఆ నిర్మాణానికి దారితీసిన సంఘటనలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. అలాంటి వాటిలో బగలాముఖి ఆలయం ఒకటి. ఆ అమ్మ రంగు పసుపు, ఆ అమ్మ కట్టుకున్న వస్త్రం పసుపు, ఆఖరికి అమ్మ వెలిసిన కొలను కూడా పసుపు. ఆ పసుపు కొమ్ములో కొలువై భక్తుల పాలిట కొంగు బంగారమై నిలిచిన అమ్మవారు బగలాముఖి అమ్మవారు. నమ్మిన భక్తులను అమ్మ ప్రశాంత వదనంతో అనుగ్రహించి అరిషడ్వర్గాల మాయలో కొట్టుకుపోతున్న వారిని తల్లిలా దండించి దారికి తెస్తుంది. ఆది పరాశక్తి రూపాల్లో బగలాముఖి ఒకటి. దరిద్రాలన్నింటినీ రూపుమాపే ఆది పరాశక్తి రూపాల్లో ఒకటైన బగలాముఖి అమ్మవారి ఆలయ చరిత్రను, విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృతాయుగంలో ప్రళయం సంభవించి ముల్లోకాలు జల విలయంలో చిక్కుకున్నాయి. ఎటు చూసినా అంధకారం, అల్లకల్లోలం. ఈ ప్రళయాన్ని నివారించకపోతే సృష్టి ఆదిలోనే అంతమవుతుంది. ఇంద్రాద్రి దేవతలందరూ విష్ణుమూర్తిని వేడుకున్నారు. ఆ విపత్తు నుంచి ఎలా బయటపడాలని బాధపడుతూ ఉంటే విష్ణువు ఈ విపత్తును చిత్తు చేయగల యుక్తి ఆ పరాశక్తికే ఉందని అన్నారు. ఈ పరంగానే గుజరాత్లో ఒక పసుపు కొలం దగ్గర తపస్సు చేశాడు ఆ మహావిష్ణువు. ఆ మహావిష్ణువు తపస్సుకు మెచ్చిన అమ్మవారు ఆ పసుపు కొలంలో పసుపు వర్ణంలో బగలాముఖిగా ఆవిర్భవించింది. లోకాలను ముంచెత్తిన ప్రళయ జలాలను ఒక్కసారిగా ఆపేసింది. లిప్తపాటులో లుప్తం చేసింది. ఉపద్రవాన్ని అడ్డుకుంది. అమ్మ అనుగ్రహం బ్రహ్మాస్త్రంలా తిరుగులేనిది కావడంతో బ్రహ్మాస్త్ర దేవత అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం మరో కథను చూసుకున్నట్లయితే దేవి భాగవతాన్ని అనుసరించి మరో కథ ప్రకారం దక్షుడు మహాయాగం తలపెట్టినప్పటికీ అర్ధనారీశ్వరులకు ఆహ్వానం మాత్రం అందలేదు. కానీ పుట్టింటిపై మమకారంతో తండ్రి చేస్తున్నటువంటి క్రతువుకు వెళ్లాలనుకుంటుంది ఆ పార్వతి. ఆలిపై అలిగిన శివుడు కోపానికి గురవుతాడు. ఆ తల్లి కూడా రుద్రుడిపై ఆగ్రహం చూపించి భీకర రూపం దాలుస్తుంది. సతీదేవి రౌద్ర రూపాన్ని చూసి శివుడు భయపడి పారిపోతాడు. శివుణ్ణి అడ్డుకోవడానికి అమ్మవారు దశా మహావిద్యా స్వరూపాలతో అవతరించింది. అందులో ఒకటే బగలాముఖి. ఇంకో కథను చూసినట్లయితే ఓ రాజు శివాలయాన్ని నిర్మించాలనుకొని బండ్ల నిండా రాళ్లను తెప్పించాడు. అయితే ఆ బండ్లు ఊరి లోపలికి రాకుండా బయటే నిలుస్తాయి. ఎంత ప్రయత్నించినప్పటికీ ఎడ్ల బండ్లు ముందుకు కదలవు. కొందరు దైవాజ్ఞులు ఆ రాజుతో గ్రామానికి రక్షగా ఉన్న ఓ అద్భుత శక్తి ఉంది అనేసి చెప్తారు. వారి సూచన మేరకు అక్కడ తవ్వించగా జగన్మాత విగ్రహం బయటపడింది. ముందుగా అమ్మవారి గుడి కట్టించి ఆ తర్వాత రాజు శివాలయాన్ని నిర్మించాడు. అయితే అమ్మవారి విగ్రహాన్ని వెలికి తీయడానికి తవ్విన కందకం నీరు ఊరింది. రాజు బావిని వెడల్పుగా చేసి చుట్టూ ఓ కట్టను కూడా నిర్మించాడు. బండ్లు నిలిచిపోయి దొరికిన అమ్మవారు కాబట్టి బండ్లమ్మ అని, ఆ బావిని కూడా బండ్లమ్మ బావి అని పిలుస్తారు. ఇలా బయటపడి పూజలు అందుకునే బండ్లమ్మ విగ్రహం దశా మహావిద్యాలలో ఒకటైన బగలాముఖి. బగలాముఖి ఆలయాలు తెలుగునాట చాలా అరుదుగా ఉంటాయి. బగలాముఖి రూపాన్ని గమనిస్తే అసురుడి నాలుకను బయటకు లాగి దండంతో దండిస్తున్నట్టుగా ఉంటుంది. కొన్ని చోట్ల 2 చేతులు, మరికొన్ని చోట్ల 4 చేతులతో దర్శనమిస్తుంది మన అమ్మ. అలాగే అమ్మవారు తమ ఎడమ భుజంపై శివలింగాన్ని ధరించి కూడా దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారిని పూజిస్తే శత్రువులు నాశనం అవుతారని, బుద్ధి చేతనము, సకల సిద్ధులు, మనోబలం కలుగుతుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా కోర్టు కేసుల నుంచి, అప్పుల నుండి బయట పడేస్తుందని ఆ దేవతను కొలుస్తూ ఉంటారు. అత్యంత మహిమానిత్వమైన బగలాముఖి అమ్మవారి శక్తిపీఠం దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణలోని శివంపేట క్షేత్రంలో ఏర్పాటైంది. ఆ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్లే దారిలో నర్సాపూర్ నుంచి శివంపేట 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరోవైపు తూప్రా నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఈ అమ్మవారి ఆలయం ఉంటుంది.